నమస్తే. ప్రస్తుతం మనం బాగ్లింగంపల్లి భగత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే ఉన్నాం. సో ఇక్కడ దాదాపుగా ఒక 70 నుండి 80 కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. దాదాపుగా 20 నుండి 30 ఏళ్ల నుండి. సో వీళ్ళందరికీ గత ప్రభుత్వం కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కావచ్చు, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలందరూ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పక్కా ఇల్లులు కట్టిస్తాం వీళ్ళందరికీ అని చెప్పేసి అనడం జరిగింది. సో పక్కనే కొంత కుటుంబాలకు కూడా ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కట్టియడం జరిగింది. సో వీళ్ళ పరిస్థితి అట్నే వదిలేసి ఇల్లు. సో మరి వీళ్ళకు పక్కా ఇల్లు కట్టియాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా డబల్ బెడ్రూమ్ ఇస్తా, ఇందిరమ ఇల్లులు ఇస్తా ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా దగ్గరికి ఎవరు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే వెనకాల కనిపిస్తున్న డబల్ బెడ్రూమ్ కోసము ఇక్కడ నుండి ఒక దారి కోసం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారట. సో మేము ఎక్కడికి పోయేది లేదు, మాకు కంపల్సరీ ఇందిరమ ఇల్లులు కావచ్చు, మాకు పక్కా ఇల్లులు కట్టించాలి. సో ఇక్కడ కట్టించినా పర్లేదు, ఎక్కడ కట్టినా కూడా మాకు పక్కా ఇల్లులు అయితే కట్టించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ దాదాపుగా కొన్ని రోజుల నుండి ఇక్కడ ధర్నాకైతే కూర్చున్న పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంది? మరి ఇప్పుడు సమస్య ఏం లేదన్న, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గుడిసెల ముందర నిలబెట్టి మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఫోటో దింపిండ్రు ఇల్లు ఇస్తామని. పుసుకున్న ఆసు తీరి ఆయన చచ్చిపోయిండా. ఆయన చచ్చిపోయినాక మళ్ళీ ఎవరు ఈయన చంద్రబాబు నాయుడు ఎక్కిండా, ఆయన మళ్ళీ పోయిండా. ఎవరు ఈయన కేసీఆర్ కాదు, రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ అయిపోయినరా. అప్పుడు తెలంగాణనే రాలేదు. తెలంగాణ వస్తే మాకు కేసీఆర్ ఇల్లు కట్టిస్తాడని దెబ్బలు తిని మాకు తిండి లేకుండా పనికోకుండా కేసీఆర్కి మీటింగ్లు తిరిగి గెలిపించుకున్నాం. కేసీఆర్ని ఒక్కసారి కాదు 2 సార్లు గెలిపించుకున్నాం. 2 సార్లు గెలిపించుకున్నాక ఏం చేసిండు, ఆ ఇల్లు కట్టించిండు. ఆ ఇల్లు కట్టించి లక్ష్మణ ఎవరు కిషన్ రెడ్డి కేటీ గారు ఇద్దరు వచ్చిండ్రు. వచ్చి ఓపెనింగ్ చేసి వాళ్ళని ఎట్లా ఇండ్లలోకి తోలిచ్చిన్నా మిమ్మల్ని కూడా అట్లా తోలిస్తాను కేటీ గారు చెప్పిండు. ఆమె ఇచ్చిండు మాకు. గెలిపించినాం కదా, గెలిపించినాక ఆయన సీటు విన్న కూర్చున్నాడు, మమ్మల్ని ఇక్కడ దొబ్బేసిండు, శతకుండలకు దొబ్బేసిండు, పోయిండు. అన్నయ్య రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు, ఆయన కట్టిస్తున్నాడు. మా ఊరికి ఎమ్మెల్యే మేము గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిని గెలిపించుకుంటాం. పాలమూరులమే ఆయననే కట్టియాలి. రేవంత్ రెడ్డి ఆయన కూడా కట్టిస్తాడో కట్టియాడు. అంటే ఇప్పుడు ప్రజావాణి అని చెప్పేసి అక్కడ ఒకటి పెట్టిల్లుగా ప్రజాభవన్ దగ్గర, అక్కడికి పోయి దరఖాస్తులు ఇచ్చినప్పుడు మస్తుగా ఇచ్చినాం. 100 దరఖాస్తులు ఇచ్చినాం, 100 కొద్ది ఇచ్చినాం. ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత ముందు ఎలక్షన్ టైంలోనే హామీ ఇచ్చి మీకు అందరికి, అంటే మేము వస్తే కట్టిస్తాం అని చెప్పేసి, దాని తర్వాత ఎవరైనా వచ్చిల్లా? అందరు ఎవరు రాలే, గెలిచినాక ఎవరు రాలే. ఓట్ల గురించి వస్తారు. అప్పుడు కుక్కలు మరుగుతుంటే బొక్కేస్తారు కదా, మొరగకుండా. అట్లా మాకు మొరగొద్దు, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇంక ఆ ఇల్లు లేదు. మీకు ఇల్లు మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? 25 సంవత్సరాలు. మేము ఉన్నప్పుడు ఈడ కరెంటే లేదు. ఈయన ఉంటే ఆడికి ఫస్ట్ ఎవరికి జాగా దొరికితే వాళ్ళు వండుకునేది. ఎండ కుమ్మరిచ్చి దీపంలో పెట్టుకొని ఇంట్లో కరెంటు లేక ఫ్యాన్ లేక ఆ వెనక ఉన్న కూడా ఈడ దోమతెర కట్టుకొని జాగా ఎవరికి దొరికితే వాళ్ళు వండుకునేది జాగలా. ఇప్పుడు అట్లాంటి కరెంటు తెచ్చుకున్నాం. 15 ఏళ్ళ కరెంట్ వచ్చింది. నల్లా 5 ఇంట్లోకి ఒకటి తెచ్చుకున్నాం అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఇంటికి నల్ల ఇచ్చిండు. నల్ల ఉంది, కరెంట్ ఉంది, అన్ని మాకున్నాయి. మాకు ఇండ్లు కూడా లేవు. మరి కనిపిస్తలేము మేము ప్రభుత్వానికి, కనిపిస్తలేము. ఓట్లప్పుడే కనిపిస్తాం, ఉత్తప్పుడు కనిపించాం. ఇంకేం చెప్పదలుచుతున్నాం? కట్టిస్తానేమో కట్టియాలి, ఊడవిక్తం చేస్తామంటే కుదరదు. వాళ్ళకు 10 ఉంటే మేము 10 అడుగుతలేము. ఉండనీకే ఒక ఇల్లు అడుగుతున్నాం మేము. వాళ్ళ ఆస్తులు అడుగుతలేము. మేమే కదా కష్టపడి గెలిపించి వాళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టింది. మాకు ఉండనీకే చిన్న ఇల్లు అడుగుతున్నాం, 2 అడుగుతున్నాం, 3 అడుగుతున్నాం, 10 అడుగుతున్నాం. చెప్పు, ఇది ఉంది కదా మరి జాగా వాళ్ళదేం కాదు కదా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి భూమి అక్కే కదా. ప్రతి చిన్న పిల్లగానికి ఇప్పుడు భూమి మీద పుట్టినంటే భూమి అక్కే, వాళ్ళొక్కరిదేం కాదు కదా. ఏం లేదన్నా, ఇప్పుడు ఈ గుడిసెలతో పాటు అక్కడ కూడా గుడిసెలు ఉండే, అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించినారు. ఇక్కడ మాగులు కట్టేలే కదా, మాకు కట్టేయకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లకే రోడ్ వేపిస్తాము అని అంటున్నారు. మరి మాకు గుడిసెలకి మీకు ఇండ్లు ఇస్తామని మాట అయితే అంటలేరు. రోడ్ వేపిస్తాము, మీరు రోడ్డుకి అడ్డం రాకండి, మీకు అవసరం అయితే గుడిసెలు పైకి లేపుకోండి అంటే ఇవి ఏమన్నా ఏదన్నా పైకి లేపుకోరా? గుడిసెల పైకి లేపుకోవాలంట, రోడ్డుకి అడ్డం పడొద్దంట. అంటే మా ప్రాణమైన పనులు మేము ధర్నా చేస్తాం. మాకు కంపల్సరీ ఇండ్లు కావాలా. మాకు ఇండ్లు ఇస్తే మేము మాకు అవసరం లేదు. జాగ్రత్త గుడిసెలు వీకేసుకుని ఏమని చేసుకొని మాకు ఇండ్లు కావాలి. ముఖ్యమైన పేట మాకు ఇండ్లు కావాలా. ఇండ్ల గురించి పోరాడుతున్నాం. రోడ్ వేస్తే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు మీకు హామీ ఇచ్చారు, మళ్ళీ అధికారంలోకి వస్తే కట్టిస్తామా? లేదు. ఓటుకైతే ఇంట్లోకైనా వచ్చి అడుగుతారు.
ఇల్లు గురించి అయితే అడగ ఇంకా మేము వాళ్ళ దగ్గర పోయినా కూడా మమ్మల్ని తిరిగి చూడరు పట్టించుకోరు. ఇంకా ఏంటంటే ఓట్లకి అయితే వస్తారన్న, ఎంతమంది అంతమంది వస్తారు ఓట్లకు. ఇంకా అక్క చెల్ల అట్లా మొక్కుతారు, తర్వాత ఇక అయిపోయా మర్చిపోతారు. ఇంద్రమ్మ ఇల్లు అందరికి కట్టిస్తున్నామని చెప్తారు. మేము ఇస్తే గుడిసెలు ఎందుకుంటాం, మాకు ఇస్తే మేము గుడిసెలు ఎందుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ లిస్ట్ ఒక్కటి ఇచ్చినా అందులో ఆన్లైన్లో కొడితే వెళ్తాయి. మాకు ఆన్లైన్లో ఇప్పుడు ఎక్కినాయి గుడిసెలు, అయినా మాకు పట్టించుకుంటలేరు, ఎక్కినా కూడా పట్టించుకుంటలేరు. ప్రజాపాలన కూడా అది కూడా అరే మాకు ఆశ దేంట్లోనైనా వస్తుందేమో అని అన్నిట్లో పెట్టుకుంటున్నాం కానీ మాకు వస్తలేదు. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? మాకు ఇండ్లు కావాలా, మాకు ఇండ్లు ఇస్తే మాకు అవసరం లేదు. మాకు ఇండ్లు ఇస్తే గుడిసాలు మీకేసుకొని ఏమైనా వేసుకోవాలి అంతే. 10 సంవత్సరాలకు వస్తుంది సారు. ఇంతకు ముందుకు అక్కడ ఏరే వాళ్ళకి ఇండ్లు ఇచ్చినారు, సారు. మాకు ఇవ్వలేదు ఇండ్లు. ఒకటి ఇప్పుడు లమ్మడల బస్సుకి ఏమన్నారు, అక్కడ ఇండ్లు ఇస్తాం మేము, వాళ్ళకి ఇచ్చినాక మీకు ఇస్తామని చెప్పినాడు. ఎవరు? కేసీ గారు చెప్పినారు. అయితే కేసీ గారు ఇస్తారు కదని మేము ఆశపడ్డాం. ఇన్నేళ్ల కొద్దీ మేము గుడిసెలలో ఉండేవాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది సారు. 25 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పుట్టి పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యింది కూడా సారు. మాకు కష్టం అవుతుంది, చోటు సరిపోతుంది గుడిసెలలో, చిన్నగా అవుతుంది మాకు. చలికాలం కానీ ఎండాకాలం కానీ వానకాలం మాకు కష్టం అవుతుంది. అందులో ఎలుకలు వచ్చినా ఏమైనా జిల్లబుర్రులు వచ్చినా పాములు వచ్చినా అవి నాత్రాలు చేసుకుంటూనే ఉండాలి మేము. కానీ తిండి కూడా తిందామంటే కూడా మాకు సంతోషం లేదు సారు. ఎట్లా అంటే ఎలుకలు అవి జిల్లబుర్రులు వస్తుంటే ఆ తిన్న కూరలు తింటే కూడా జ్వరాలు వస్తున్నాయి. తెలియక అది ఈగలు తోపి ఈగలు పడి అవి పడి అన్నం కూడా తినలేకపోతుంది సారు. జ్వరాలు వస్తున్నాయి. 2 నెలలు పని చేసుకుంటున్నాం, 2 నెలలు పని చేసుకుని బాసనలు తోముకుంటాం సారు. బాసనలు తోముకొని వచ్చి ఏమి ఇస్తారు? 500, 1000 రూపాయలు వస్తాయి సార్. మాకు ఎక్కువ కూడా ఇవ్వరు. అవి తీసుకొచ్చుకుని హాస్పిటల్ వేస్తాం. ఉన్నాయి కరెంట్ బిల్లు ఉంది. ఇప్పుడు కేసీ గారు ఇచ్చింది కరెంట్ బిల్లు ఉంది. మళ్ళా ఏంది ఓట్లు కూడా ఉన్నాయి మాకు, నల్ల కూడా ఇచ్చిండు, అన్ని ఉన్నాయి మాకు. మరి అడిగినాం సారు, మరి మాకేంది, మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా ఎన్ని ఏళ్ళ కొద్ది ఉన్నాం? మాకేంది? ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామంటావు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తానంటారు. అందరికి ఇంక్వైరీ చేయి, లేనోని చూడు ఉన్నోని చూడు అందరూ చూడు. నువ్వు ఎవరికి ఇవ్వాలో నీ ఇష్టం, అది నీ ఇష్టం ప్రకారం చేయి సారు. మేము ఎదురు తిరిగాం కదా అని అన్నాం. అంటే ఇస్తామమ్మా మీకు ఇండ్లు ఇస్తాం, ఏం భయపడకండి, మాకు ఓటు వేయండి, మేము గెలిపియండి, మీకు 5 ఇస్తాము, ఓటు వచ్చినప్పుడు 500, 200 ఇస్తాము, ఇంకా చాయ్ తాగండి అమ్మా, అంతేనా? ఇంకా చాయ్ తాగిపోతే ఇంకా ఎంతేనా మా జీవితం అంతా? మరి ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లులు అంటున్నారు, అన్ని అంటున్నారు, మరి ఏమి అందట్లేవా? మరి ఇందిరమ్మకు కూడా పథకం అది కూడా చేసినాము. మళ్ళీ 1000 రూపాయలు కూడా కట్టినాం. 1000 రూపాయలు కూడా కట్టి ఇండ్లు వస్తాయని చెప్తే కూడా అది కూడా కట్టి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు వస్తాయంటే 1000 రూపాయలు కట్టినాం. అది కూడా ఇప్పుడు అవి కూడా ఉన్నాయి మా దగ్గర. అది లేదు ఇల్లు ఇప్పుడు ఇల్లు చేస్తామని కేసీ గారు మరి రేవంత్ రెడ్డి వచ్చింది కొత్తగా, మళ్ళీ ఆయన చేస్తానన్నాడు. అందరూ ఆశ చూపిస్తున్నారు, ముందర అన్నం పెడతామని చెప్పి గుంజుతున్నారు, తలే ముందలు పెడుతున్నారు. మళ్ళీ ఇక అలా ఓటు వేసినాక అయిపోయినాక మమ్మల్ని ఎవరు ఇడిచిపెడుతున్నారు, పట్టించుకుంటలేరు. ఇంకా తిన్నాక ఇస్తరాక తీసి ఆడ పడిచిపో అని చెప్తున్నారు. అదేం పద్ధతి? మాకు ఇండ్లు ఇవ్వండి, మా పేద పరిస్థితి చూడండి, మీరు చూసి మాది ఏందో మా ఆపత్తి మా సాపత్తి చూడండి, మా పరిస్థితులు ఏందో మీరు కనుక్కోండి. మీరు ఓటు ఎట్లా, మీకు ఓటు మీద ఎట్లా హక్కు ఉన్నదో మా పరిస్థితుల మీద మీకు హక్కు లేదా? మరి మీకు కూడా బాధ్యత ఉండాలా. మరి మీరు కలిసినా ఆయన కూడా అన్నాడు, ఇస్తామమ్మా మీరేం బాధపడద్దు, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు కూడా ఉన్నారు కదా, మీకు ఇండ్లు ఇస్తాం, మీకు ఇండ్లు లేకుండా మేము అన్యాయం చేయమమ్మను. వచ్చిన వాళ్ళందరూ ఆశ చూపుతున్నారు కానీ నిజమైన రియల్ వస్తలేదు. మీకు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నా మరి దీనికి సంబంధించి? నేను అంటున్నాను, ఆయన కూడా ఏమంటే హామీ చేసిండు తెలుసా? ఏమన్నాడు? ఒకసారి మీటింగ్ అయింది, అక్కడ మీటింగ్ లో ఏమంటే హామీ చేసిండు రేవంత్ రెడ్డి. ఈ సత్యసాయి గారితో అక్కడ మీటింగ్ జరిగింది, అది మీకు ఎరుకుందో లేదో? కాదు, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అక్కడ ఏమన్నాడు? ఆయన ఏం చేసిండు? నేను పేద ప్రజల్ని ఆదుకుంటాను, ఇండ్లు ఇస్తాను, కంపల్సరీ రోడ్డు మీద ఉండాలి కూడా ఇస్తాను, గుడిచెలలో ఉండాలి కూడా ఇస్తాను, అందరినీ పట్టించుకొని నేను చేస్తాను, ఇండ్లు ఇవ్వకుండా ఏం అన్యాయం చేయను, వాళ్ళకు నాకు ఓటేసి గెలిపియండి అన్నాడు. సరే నువ్వు అన్నట్టుగానే ఓటేస్తాము, గెలిపిస్తాం, మాకు ఇండ్లు కావాలి, నాకు కావాల్సింది మా పరిస్థితి పట్టించుకోండి, మాకు ఇండ్లు ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరం గెలుస్తావు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా గెలుస్తాం. నువ్వు ఇస్తాను ఆమెను ఇచ్చి పక్కన చేరితే అది సరైన పద్ధతి కాదు కదా. ఆమెను చేసేటోడివి ఇండ్లు ఇవ్వాలి, ఆమెను చేస్తావు వెనక జరుగుతావు. ఎట్లా మాకు నమ్మకం వస్తుంది? మాకు నమ్మకం ఎలా చేస్తావు? ఎట్లా వస్తుంది మాకు నమ్మకం? నీ మీద మాకు నమ్మకం రావాలంటే నువ్వేం చేస్తావు చెప్పు, కరెక్టా కదా? మాకు ఇండ్లు ఇస్తే నమ్మకం వస్తుంది. మీరు ఇండ్లు ఇవ్వకుండా ఇస్తానని ఆశ చూపితే మేము ఎన్ని రోజులు ఆశపడాలా చెప్పు? ఆశపడి చచ్చిపోతాం, దగ్గరకు వస్తున్నాం, మా సావే దగ్గరకు వచ్చింది. ఇంకా మీరేంది ఇచ్చేది? ఇంకా మాకు ఇండ్లు ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం. మీరు ఏది అడిగినా మేము చేయగలుగుతాం,
మేము ఓటేయమంటే వేస్తాం అందరం కలిసి, మాకు ఓట్లు కూడా ఉన్నాయి, మాకు ఇండ్లు ఇవ్వండి ఫస్ట్. అన్న ఏంటి మీ సమస్య ఏంటి మరి? అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు, ఇప్పుడేమో మీ రోడ్ల కోసం ఇదంతా తీసేయాలంటున్నారు కదా, ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సార్ మాది భగత్ సింగ్ నగర్ నుంచి నేను రాములను మాట్లాడుతున్నా. మాకు భగత్ సింగ్ నగర్ నుంచి ఏమో మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మాకు రోడ్ వేస్తామన్నారు. అంటే మా ఇండ్లు ముంగట ఉన్నాయి, ఆ లంబాడు వాసుల వెనకకున్నాయి, వాళ్ళకి ఇక్కడ నుంచి రోడ్డు కావాలంటారు. అయితే రోడ్డు వలన మాకు డిస్టర్బ్ ఏమవుతుందంటే ఇప్పుడు 20 గుడిజలు పోతున్నాయి. ఈ 20 గుడిజలకు స్థలం లేదు ఇక్కడ వేరే దగ్గర. వాళ్ళకు ఈ రోడ్డు ఆపేయాలని మాకు ఏమి అంటే రోడ్ వేస్తే ఈ 20 కుటుంబాలు ప్రాబ్లం అవుతుంది. ఆ రోడ్ ఆపాలని ఇది చేసినాం. మాకు రోడ్ ఆపేడు ఒకటి, మాకు ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి మనము ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఇది కాలే, ఈ ప్రభుత్వం అన్న చేస్తుందేమని ఆశించి రేవంత్ రెడ్డికి మనవి చేసేది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇప్పుడు ఏది ఉన్నా సార్ నువ్వు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ఉన్నా కట్టిస్తారని మాట ఇచ్చినావు. మాకు ఇందిరమ్మ ఇండ్లు కట్టేయడానికి స్థలం ఉన్నది. ఈ స్థలం ఉన్నది కాబట్టి మాకు ఇక్కడ ఉన్న 75 కుటుంబాలకు 40 సంవత్సరాలు నివసిస్తున్నాం. అన్ని ప్రభుత్వాలు తిరుగుతున్నాయి. నడిబొడ్డు మీద మీటింగ్ సుందరయ్య కళాయం అంటే తెలియని వాళ్ళు లేరు. హైదరాబాద్ అంటే కళాయం అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు, అందరూ తెలుసు. ఈడ ప్రతి ఒక్కరు మీటింగ్ వచ్చారు, చూసుకుంటారు, పోతారు, కానీ గుడిజలు కనబడతలేదు ఎవరికి. పక్క అన్ని ఓట్లు అందరికి ఓట్లు వేసినాము. మా ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించుకుంటే 3వ సారికి ఇది కూడా ముడగోపాలను 2 సార్లు గెలిపించినాం. ముడగోపాలను లక్ష్మణ్ గెలిపించినాం. ఎవరు ఉన్నా ఏదో అనుకుంటున్నామో అది చేస్తున్నాం, మార్పులు చేస్తున్నాము. కానీ వాళ్ళు కూడా మాకేమి చేయకుండా లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు మాకు నల్లలు కూడా లేకుండే, ఇక్కడ నల్లలు ఇచ్చిండు. మీటర్లు నల్లలు లక్ష్మణ్ సార్ అవన్నీ చేపించిండు. ఇప్పుడు మేము అడిగే ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడనే అన్ని ప్రూఫ్లు ఇన్నే ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడనే కావాలని అడుగుతున్నాము. డబుల్ బెడ్రూమ్ స్పందించి వెంటనే ఇక్కడ మంత్రులకు ఎవరికైనా చెప్పి మాకే శంకుస్థాపన చేసి. అంటే మరి ఇంత ముందు ఉన్న ప్రభుత్వంలో ఏమైనా హామీ ఇచ్చారా? ఇంత ముందుకు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంపల్సరీ నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు సార్. పక్కన కట్టించిండు, పక్కన కట్టించారు కానీ మాది కట్టియలే. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరిగింది మాకు, ఇప్పుడు కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము గత 20 ఏళ్ళు ఉండే, 20 ఏళ్ళ సంవత్సరంలో అదే ఉండే ఇండ్లు అప్పుడు కూడా కాలేదు. అప్పుడు 1000 రూపాయలు కట్టమంటే కట్టినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి మండల ఆఫీస్ లో పోయి మీరు 1000 రూపాయలు కట్టండి, మీకు 1000 రూపాయలు కడితే ఒక దరఖాస్తు ఇస్తారు. ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అది అప్లికేషన్ ఇచ్చి 1000 రూపాయలు కట్టమంటే వైఎస్ ప్రభుత్వంలో 1000 రూపాయలు కట్టిన సీట్లు కూడా ఉన్నాయి మాకు. అప్పుడు కూడా మరి వైఎస్ కాంగ్రెస్ కదా ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మాకు ఇండ్లు అప్పుడన్నా రాజశేఖర రెడ్డి చేయలేడు, కేసీఆర్ చేయలే, ఈ రేవంత్ రెడ్డి అని మాకు చేస్తాడని ఆశిస్తున్నాం. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, ప్రజాపాలనలో భాగంగా అందరికి ఇస్తున్నాం అని చెప్పేసి అంటారు. మరి ఏం చేయడానికి? అదే సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాను అంతటా చెప్తారు కానీ ఇక్కడ లేదు కదా సార్. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ మాది నడిబొట్టు మీద ఏడనన్నా ఒక్క ముగ్గు పోసిన శంకుస్థాపన చేసింది చూపాను సార్. శంకుస్థాపన చేసింది చూడండి. ఇప్పుడు ఇల్లు అనేది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఏదైనా ముగ్గు పోసింది కనబడదు సార్. బాగ్నింగంపల్లి ఏరియాలో ఎక్కడ కాలే వాళ్ళే, ఎక్కడ చేస్తారో తెలియదు, చెప్పడమే చెప్తారు కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడైతే ఇస్తలేరు. మాకు ఇందిరమ్మ ఇండ్లు రావాలి, ఈ 75 కుటుంబాలకు న్యాయం జరగాలి. మాకు వేరే ఏ పార్టీలతో వ్యతిరేకం లేదు, అందరికి సహకరిస్తున్నాం, అందరికి ఓట్లు వేస్తున్నాం. ఎవరున్నా మాకు ఈ రేవంత్ రెడ్డి చేస్తాడని ఆశించి కంపల్సరీ మహబూబ్నగర్ జిల్లా కాబట్టి ఆయన ఇక్కడ కష్టాలన్నీ అన్ని చూసినాడు కాబట్టి కేసీఆర్ కంటే ఈయన మీద నమ్మకంతో ఇది చేసారు కాబట్టి ప్రజలు ఇక్కడ పాలమూరు నివాసులు మొత్తం పాలమూరు వాళ్ళే ఉన్నారు. అందుకు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నోళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు కదా నా కుటుంబంలో. కానీ సార్ ఆఫీస్ ఇక్కడనే నారాయణగూడలోనే ఉండే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆఫీస్ బ్రిడ్జి కిందనే ఉండే. ఆయనకి 2 అడుగులు కనబడతలేదా సార్? ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు నేను పదవిలో లేననుకోవచ్చు, ఇప్పుడు పదవులు ఉండే కదా సార్. ఉన్నప్పుడు ఇప్పుడు న్యాయం చేయాలని అనుకుంటున్నాం.